ప్రోమో ఖతర్నాకున్నది. మాట్లాడుకోవడానికి చాలా పాయింట్స్ ఉన్నాయి. మాట్లాడుకుందాం. దాంతోపాటు ఇదే వీడియోలో మన మ్యాక్సిమస్, డెక్సిమస్, మెరిడియస్ దగ్గర నుంచి మస్తు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది కూడా మీతో షేర్ చేసుకుంటా. హౌస్లోకి పర్మనెంట్ కంటెస్టెంట్లుగా ఎవరు ఎంటర్ అయ్యారో కూడా ఇదే వీడియోలో చెప్పేస్తా. తర్వాత వచ్చేటోళ్ళు ఎవరు, వాళ్ళు ఎవరెవరు నామినేట్ చేసారు, ఎట్లున్నది. సృష్టి వర్మ కూడా వచ్చింది, బర్నీ అన్న వచ్చిండు, అందరూ వచ్చారు. ఒక్క మాస్క్ మ్యాన్ తప్ప. ఆయన ఎందుకు రాలేదు సపరేట్గా మనం ఇన్స్టాగ్రామ్లో రీల్ చేసి పెట్టినాం. చూడని వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, ఖతర్నాక్ ఉంటుంది. కంపల్సరీగా లైక్ కొట్టండి. హైప్ ఇచ్చి వీడియోని చూడడానికి స్టార్ట్ చేయరు. అట్నే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సబ్స్క్రైబర్ అంటే వచ్చి చూసి పెట్టాడు, సబ్స్క్రైజర్ అంటే సబ్స్క్రైజర్. కానీ ప్రోమో గూస్ బంప్స్ అబ్బా, ఎక్సలెంట్. స్పెషల్లీ మనీష్ మల్హోత్రా కొట్టిన డైలాగు కళ్యాణ్ని నామినేట్ చేసుకుంటూ, అది మామూలు డైలాగ్ కాదు. కళ్యాణ్ ముద్దుగా మాట్లాడి చెవులలో మందార పూలు పెడతారు. మందార పూలు ఏ కలర్ ఉంటాయి? ఎర్ర మందార పూలు పెడతారు చెవులలో, అర్థమైందా అని చెప్పిండు. లిటరల్లీ తనుజ యాంటీ ఫ్యాన్స్కి, తనుజ అంటే నచ్చని వాళ్ళందరికీ, ఈవెన్ కళ్యాణ్ని నచ్చి తనుజ నచ్చని వాళ్ళకి, తనుజాలో కళ్యాణ్ గెలవాలి అని కోరుకునే వాళ్ళు అందరికీ కూడా బాబా ఏమన్నా చెప్పిండు మా మనీష్ అన్న, మాసు మనీష్ అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు. సూపర్ అనిపిస్తుంది. అదే తనుజ ఫ్యాన్స్కి కోపం వస్తుంది. ఏందిరా ముద్దమందారం సీరియల్ని కలిపి ముద్దుగా మాట్లాడి మందార పూలు చెవులు పెడతా అంటావా, నువ్వు రా లోపలికి 1 వీక్లో వెళ్ళగొడతావు అన్న ఫీలింగ్ కూడా వస్తుంది వాళ్ళకి. సో ఇదంతా బాగుంది. ఇంత చేసింది మనీష్ ఇంత చేసి ఇమ్ముకి సపోర్ట్ చేద్దాం అనుకొని రెండో కత్తిని ఇమ్ము చేతిలో పెట్టిండు. ఆ కత్తుల పాయింట్ తెలియదు కావచ్చు కదా మీకు. ఆల్రెడీ అప్డేట్స్ వీడియో చూసిన వాళ్ళకైతే కత్తుల పాయింట్ తెలుసు. ప్రతి ఒక్కరు కామనర్స్ లేదా ఎక్స్ కంటెస్టెంట్స్ ఎవరైతే బయటకు వెళ్ళిపోయారో వాళ్ళందరూ కూడా లోపలికి వస్తా 2 కత్తుల్ని పట్టుకొని వస్తున్నారు. ఒకటి కాదు, 2 కత్తుల్ని పట్టుకొని వస్తున్నారు. ఒక కత్తితో వాళ్ళు నామినేట్ చేస్తారు, రెండో కత్తి వాళ్ళు నచ్చిన పర్సన్స్ ఎవరికైనా ఇచ్చేయచ్చు, వాళ్ళు వచ్చి నామినేట్ చేసుకోవచ్చు. సో రెండో కత్తిని ఇమాన్యుల్ చేతికి ఇచ్చారు. ఇమాన్యుల్ కత్తిని సుత్తి లెక్క వాడిండు, నెత్తికేసి కొట్టుకున్నాడు. లిటరల్లీ ఇమాన్యుల్ చేసిన నామినేషన్ ఎట్లుందంటే, అతడు సినిమాలో మహేష్ బాబు గారికి ఒక గన్ ఇస్తారు. ఒక గన్ ఇస్తారా అనగానే ఒక గన్ ఇస్తారు నాజర్ గారు. ఇచ్చినప్పుడు తాత గన్ ఇస్తే గన్ను పట్టుకొని పోయిండా. ఆ గన్ను పట్టుకొని కాలిస్తే ఏమవుతుందో మహేష్ బాబు గారికి తెలుసు కాబట్టి అటు విలన్ సోను సూద్కి ఇడిచిపెట్టిండు. విలన్ సోను సూద్కి ఇడిచిపెట్టంగానే ఆయన గన్ను పట్టి కాలితే ఆ బుల్లెట్ అటు పోదు, ఇటు వచ్చి తాకుతుంది. అట్నే మనీష్ మంచి ఉద్దేశంతో కత్తిచ్చిండు, అది అటే పోవాలన్నట్టే కత్తిచ్చిండు. కానీ ఇమాన్యుల్ ఏం చేసిండు, ఆ కత్తితో ఇట్లా పొడిస్తే అది బొత్తలో చైనకే గుచ్చుకుంది. అట్లా నామినేట్ చేసిండు. అబ్బా లిటరల్లీ బ్లండర్, అబద్ధం, తప్పు. ఆ రోజు ఆ సినారియోలో ఆ టైంలో ఇమాన్యుల్ ఎంత సాక్రిఫైస్ చేసిండు. ఓ అమ్మ ఇప్పుడు వచ్చింది ఫోన్, ఆగురి. ఇట్లా మంచి ఫ్లోలో ఉన్నప్పుడు ఫోన్లో ఇరిటేటింగ్ అనిపిస్తుంది, సైలెంట్లో పెట్టలేం, కొన్ని ఇంపార్టెంట్వి ఉంటాయి. సరే మాట్లాడుకుందాం. ఇక అసలు ఇమ్ము అసలు ఎంత బ్లండర్ అంటే, ఎంత పచ్చాబద్ధం అంటే, ఆ టైంలో అతను నిలబడ్డ పాయింట్ సూపర్ పాయింట్. అతను ఎందుకోసం నిలబడ్డాడు యాదుకుందా మీకు? అది గతం మర్చిపోయారా? నేను చెప్తా, డీటెయిల్గా చెప్తా. ఇప్పటిదాకా నేను చెప్పిన స్టోరీ అంతా మీకు అరే ఏంద్రా నువ్వు సక్క చెప్పచ్చు ఏటేటో తిప్పినావు అని అనిపిస్తుంది, కానీ అది కొంచెం ఎగ్జాంపులైజ్ చేసి చెప్తే ఈజీగా ఉంటుందని చెప్పి చెప్తుంటా. మ్యాటర్ ఏంటంటే, ఇమాన్యుల్ ఆ రోజు ఆ టాస్క్ ఓనర్షిప్ టాస్క్. అది ఎవరైతే ఆ టాస్క్లో గెలుస్తారో, ఆ బొమ్మల టాస్క్లో గెలుస్తారో వాళ్ళు ఓనర్స్ అవుతారు. అప్పుడు వీళ్ళ టీంలో నుంచి ఆల్రెడీ బర్నీ అన్న ఓనర్ అయిపోయి టెనెంట్స్ నుంచి ఓనర్గా షిఫ్ట్ అయిపోయాడు. కామనర్స్తో పాటు ఆయన ఓనర్ అయిపోయాడు బర్నీ అన్న. అప్పుడు వీళ్ళ టీంకి ఆడడానికి బలం లేదు. అంతకంటే ముందు వీళ్ళు తిండి కోసం అని చెప్పి బర్నీ అన్నని అటు పంపిస్తే మాకు కొంచెం చూసుకుంటాడు కదా, కిచెన్ ఉంటాడు కానీ ఒకే ఒక పాయింట్ తోటి తిండికి ఆశపడి వీళ్ళు బర్నీ అన్నని ఓనర్ చేసేసారు. ఓనర్ కావాలని కోరుకున్నారు. ఆ తర్వాత వారము మళ్ళీ ఓనర్షిప్ టాస్క్లో అప్పుడు వాళ్ళు ఏ టాస్క్ ఆడినా ఓడిపోయే సిచ్యువేషన్ వచ్చింది. అలాంటి సిచ్యువేషన్లో ఈ ఓనర్షిప్ టాస్క్లో ఖచ్చితంగా ఇమాన్యుల్ నేను అటు పోతే కనుక మన టీం వీక్ అయిపోతుంది, ఇప్పటికే ఎవరు ఆడేటోళ్ళు లేరు, చాలా ఇబ్బందిగా ఉంది. వీల్ చక్ర ఉంది చూడు, ఆ చక్ర టాస్క్లో కూడా ఇమాన్యుల్ని బర్నీ అన్న ఒత్తి పట్టేయడము, వాళ్ళు గెలిచిపోవడము. అక్కడ ఆడడానికి సుమన్ అన్న, రీతు అండ్ తనుజ, సంజన గారు, ఫ్లోరా గారు అంతా వీక్గా ఉన్నారు. ఒక రీతు కొంచెం గట్టిగా ఇవ్వగలుగుతుంది, మిగతా ఎవరు ఇవ్వలేరు, సుమనాన్ని ఎవరు ఇవ్వలేరు అన్న సిచ్యువేషన్లో రాము ఉన్నాడు. రాముని ఈజీగా అవతల ఎత్తి పడేస్తారు వాళ్ళు. ఇన్ని బాధాకరమైన సిచ్యువేషన్లో నేను టీం కోసం నిలబడతా, నేనుంటా ఇటు సైడు, నేను అటు పోను అని చెప్పి గట్టిగా అని ఆ బొమ్మల టాస్క్లో కూడా నేను గట్టిగా ఆడితే మొత్తం అందరి బొమ్మలు తీసుకోగలుగుతా, నేను ఇక్కడ నిలబెడతా ఇటు టీం అంటే ఈజీగా నేను ఓనర్ అయిపోగలుగుతా, కానీ నేను ఎందుకు పోతలే, నేను జస్ట్ మీరు గెలవాలి, మీరెవరన్నా పోవాలి, తనుజ కానీ రాము కానీ వీళ్ళు వెళ్ళాలి అని కోరుకున్నాడు. లాస్ట్ దాకా ఎవరైనా ఉంటే ఒక అమ్మాయి ఉంటే కనుక అమ్మాయిని పంపిద్దామని ఫిక్స్ అయిపోయారు. రాము ఇమాన్యుల్ కూడా అట్నే అనుకున్నారు. కానీ లాస్ట్లో ఇమాన్యుల్ బొమ్మలన్నీ తీసుకుపోయి రాముకి వేయడము, కొంచెం మెలో డ్రామా చేయడం, సరే పోతే ఆయన కావద్దు అనుకుంటుండే, ఇంకెవరైనా పర్లేదు అనుకుంటుండేమో అని అనుకున్నాం. కానీ రాముని కూడా నైస్గా రాముని విన్నర్ చేసేటట్టుగానే ఉంచిండు. ఈవెన్ అక్కడ డిస్కషన్స్ లాస్ట్లో జరుగుతున్నప్పుడు కూడా రాముకి ఇచ్చేయండి అదే పనిగా అంటూ ఉంటాడు, ఇచ్చే లాస్ట్ మూమెంట్ దగ్గర ఇట్లా అంటాడు, ఆరది తీసుకో అన్నట్టే ఉంటుంది. అంత చేసి లాస్ట్లో ఇమ్ము అని అంటది, ఈవెన్ తనుజ ఇమ్ము అని అంటది,
ఆ! ఈవెన్ ఇక్కడ రాము ఎందుకు అని చెప్పి రాము కోసం పోరాటం చేసినట్టు చేసిన రీతు కూడా రాము ఎందుకు ఇమ్ము కాదా మరి ఇప్పటిదాకా ఇమ్ము అన్నావు కదా ఇప్పుడు రాము ఎందుకు అంటున్నావు అనే టాపిక్ కూడా వస్తుంది. అంత డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు కూడా సోది డిస్కషన్స్ జరుగుతున్నాయి అన్ని లేకి పంచాయతీలు జరుగుతాయి అప్పుడు కూడా ఇమాన్యుయల్ అని అంటాడు. ఇప్పుడు వచ్చి ఆ పాయింట్ పెట్టి తనుజా నువ్వు నా కోసం కొట్లాడినావు అప్పుడు నాకు లాస్ట్కి సడన్గా రాము అని నువ్వు డెసిషన్ తీసుకోగానే మైండ్ పోయింది. ఏడపోయిందన్న మైండ్ నీకు నిజంగా మైండ్ ఇప్పుడు పోయింది అంటున్నా. మైండ్ బ్లాక్ అయిందా, మైండ్ బెండ్ అయిందా, మైండ్ దొబ్బిందా, తలకాయ ఏమైనా దెబ్బ తాకిందా, గతం మర్చిపోయినా ఆ రోజు నువ్వు ఎందుకోసం రాముకి ఇవ్వాలి అని అన్నావు, ఈ టీంలో నేను ఉండాలి లేకపోతే ఈ టీంకి ఇబ్బంది అవుతుంది అని అనుకున్నావు, నిలబడ్డావు. అసలు ఏమనుకుంటున్నావు? మాట మార్చొచ్చు కానీ గీ రేంజ్లో మార్చొద్దు. నాకేమనిపిస్తుంది అంటే రన్నింగ్ రేస్ నడుస్తుంది, అక్కడ విన్నర్ అంటే టైటిల్ కొట్టడానికి ఒక బ్యానర్ కడతారు కదా ఒకటి ప్లాస్టిక్ది, అక్కడ పట్టుకున్నారు అటు ఇటు ఉరికిపోతే ఇంకొక 10 అడుగులు వేస్తే దానికి గుద్దుకుంటాం. కానీ ముందే ఎవరు ఉన్నారు? తనుజా ఉంది. తనుజా 4 అడుగులు ముందుంది, ఈయన 4 అడుగులు వెనక్కున్నాడు. ఉరుకుతా ఉన్నారు. సడన్గా ఒక మనిషి లాంటి మనిషి వచ్చి ఇమాన్యుల్ని జమ్మ 4 అడుగులు ముందుకు పోయేటట్టుగా ఒక బూస్ట్ ఇచ్చిండ్రు. చక్కని 4 అడుగులు ముందుకు పోయి ఈక్వల్గా అయ్యారు. అదే టైంలో ఈక్వల్ కాగానే ఇట్లా దగ్గరికి ఇంకొక 6 అడుగులు వేస్తే తాకుతుందిరా బై, విన్నర్ అయిపోతాం, కొంచెం గట్టిగా ఉరకాలి అని ఇమాన్యుల్కి పడాలి కదా. కానీ అక్కడ ఏమనిపించిందంటే ఇమాన్యుల్కి సడన్గా వెనక్కి తిరిగి ఉరకబుద్ది అయింది. వెనక్కి తిరిగి 20 కిలోమీటర్లు ఉరికిండట. అట్లున్నది ఇతని తమాషా. అవ్వో, యాక్చువల్లీ ఇతనికి నామినేషన్ పాయింట్ లేకపోతే నామినేషన్ చెయ్యొద్దు. కళ్యాణ్ని మనీష్ నామినేట్ చేసిందంటే తనకు వ్యాలిడ్ రీజన్స్ ఉన్నాయి, వచ్చిండు. నీకు చూపించిన ఫుటేజ్ లాగానే వేరేటోళ్ళు కూడా ఫుటేజ్ చూపిస్తారు, వీడియోలు వేస్తారు, వేయరనుకుంటున్నావా? అందులో నీది తప్పు అని చూపించారు. నీకు అర్థమవుతుందా? నువ్వు చేస్తున్న తప్పు అని ఇండైరెక్ట్గా హింట్స్ ఇచ్చి డైరెక్ట్గా మాటలు చెప్పి ముద్ద మందారం అనే కాన్సెప్ట్ని పెట్టి నీకు ముద్దుగా మాటలు చెప్పి చెవుల్లో మందర పులు పెడతావు. నువ్వు బకరగాని అయిపోతావు, నువ్వు విన్నర్ కాదు. నువ్వు ఆమెకు దూరంగా నిలబడి ఆమెకు ఆపోజిట్గా నిలబడి గట్టిగా మాట్లాడిన రోజు నువ్వు విన్నర్ అవుతావు అని ఇండైరెక్ట్గా మంచి హింట్స్ ఇచ్చిండు. కామనర్ విన్ అయ్యేటట్టుగా మంచి స్కోప్ ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత అతను ఆ ఆసామి ఏదో మాట్లాడుతూనే ఉంటాడులే. కానీ అక్కడ కళ్యాణ్ ఇమాన్యుల్తో నేను ఆమె నామినేట్ చేస్తాను అని చెప్పి అన్నది, కానీ అది వేరే చోట కావచ్చు. ఐ థింక్ శ్రీజ కళ్యాణ్ని నామినేట్ చేసినప్పుడు పాయింట్ అని అనుకుంటున్నా. లేదు ఇక్కడ కూడా మనోడు మాట్లాడింది కదా, నువ్వు ఇమాన్యుల్కి వెన్నుపోటు పొడిచినావు. ఎట్లా అంటే నువ్వు ఇమాన్యుల్ దగ్గర టికెట్ తీసుకుని తనుజాని నామినేట్ చేస్తాను, వచ్చి సంజనాని నామినేట్ చేసినావు. ఇమాన్యుల్కి క్లోజెస్ట్ ఆఫ్ ద క్లోజెస్ట్ బాండ్ అమ్మ బాండ్ వేసుకొని కూర్చున్నావని నామినేట్ చేసినావు. అంటే లిటరల్లీ నువ్వు వెన్నుపోటు పొడిచినట్టు. అంటే నేను అంతకంటే ముందు రోజు చెప్పిన నేను ఏమన్నా అబద్ధం ఆడుతున్నా? నేను తనుజా నామినేట్ చేస్తాను, ఆయనకు అంతకంటే ముందే చెప్పిన, కెమెరాలు ఉన్నాయి, ఆయనకు తెలుసు కెమెరాలు ఉన్నాయి, అందరూ చూసారు కదా అని అన్నాడు. కెమెరాలు చూపించలేదు వాళ్ళిద్దరు. అట్లా కళ్యాణ్ తనుజా గురించి నెగిటివ్గా మాట్లాడేది మనకు చూపించలేదు కదా, కెమెరామెన్స్ చూపించలేదు, ఎడిటర్ కట్ చేసిండు, మొత్తానికి కనిపించకుండా చేసిండు. మసిపూసి మారాడిగా చేస్తారు. ఇదే ఎడిటింగ్ టెక్నిక్స్ అంటే. కళ్యాణ్ బాగా ఉండాలి, బాగా చేయాలి, కళ్యాణ్కి నెగిటివ్ పోవద్దు అంటే తనుజాకి ఆపోజిట్గా మాట్లాడి చూపించద్దు అన్న సెన్స్లో చూపించారు. మాకు చూపేయలే. సరే అదేదో బయటపడ్డది, మొత్తానికైతే మొత్తం పంచాయతీ అయింది కాబట్టి బయటకు వచ్చింది. అయితే ఇక్కడ కళ్యాణ్ ఇవన్నీ ఏమంటాడు, నాకు నామినేషన్ రోజు తప్ప ఎప్పుడు చెప్పలే, నామినేషన్ రోజే చెప్పినావు నువ్వు నామినేట్ చేస్తా అని, నామినేషన్ రోజే నామినేట్ చేస్తా అని చెప్తా. అంతకంటే ముందు నెగిటివ్ చెప్తాడు కదా, ఇన్నావు కదా, ఊగొట్టినావు కదా. ఇప్పుడు అవును నువ్వు అంతకంటే ముందే నాకు చెప్పినావు అని చెప్పి అక్కడ నామినేషన్ రోజు వారం నుంచి చెప్తుండు నీ దగ్గర వారం నుంచి పాయింట్స్ ఉన్నాయి కదా అని, ఇప్పుడు వచ్చి నాకు నామినేషన్ రోజు మాత్రమే నామినేషన్ అని చెప్పినావు అని అంటే వెనక్కి తిరిగి ఉరికింది 20 కిలోమీటర్లు కాదబ్బా, 100 కిలోమీటర్లు ఉరికిండు. ఇదంతా జరిగిన తర్వాత ఇమాన్యుల్ కత్తిచ్చిండు. ఏది ఒక బాండ్, ఒక బ్రదర్లీ హుడ్ మనీష్కి ఉన్నది, ఒక ప్రేమ, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నది కాబట్టి తీసుకొచ్చి ఇమాన్యుల్కి ఇస్తే ఇమాన్యుల్ ఏం చేయాలి? ప్రాపర్గా యూటిలైజ్ చేయాలి. తనుజాతోటి పంచాయతీ తేల్చుకున్నాడు, అయిపోయింది కదా, తనుజా పంచాయతీ అయిపోయింది కదా. తనుజ విన్నర్ మెటీరియల్ అని చెప్పి వాళ్ళు చెప్పంగానే అమరు అర్జును చెప్పంగానే సరెండర్ అయిపోయిందా? ఇంకా ఆమెతో లొల్లి పెట్టుకోవద్దు అనుకున్నాడా? ఆమెతో జోకులు చేస్తాడా? ఆమెతో ఫ్రెండ్లీగా ఉంటుండా? ఆమెతో బాండ్ ఏర్పరచుకున్నాడా? ఆమె కూడా మన ఇద్దరు కామెడీ వర్కౌట్ అయిందని చెప్పి ఆమెకు ఇన్పుట్స్ వచ్చినాక కామెడీ చేస్తుందా? క్లోజ్ అయిపోయారా? అవన్నీ పాతయన్నీ ఊరికినే చెప్పినా అవి అయిపోయినాయి, ఏం లేదు నా దగ్గర పాయింట్, ఊరికినే ఒకటే పాయింట్ ఉంది, నువ్వు కొంచెం సేఫ్ ఆడినావు అనిపించింది అని అంతా సోజ్ చెప్పిండా. ఒడిసిందా పంచాయతీ? మళ్ళీ ఆమె నామినేట్ చేయడం ఏంది? బక రావడానికి. కాకపోతే నామినేట్ చేస్తే సాలిడ్ రీజన్ పెట్టి చేయాలి. ఆ సాలిడ్ రీజన్ లేకుండా సొల్లు రీజన్ పెట్టి ఎక్కడదో ఒక తుపాస్ అంటారు దీన్ని, తుపాస్ కూడా కాదు, బక్వాస్ రీజన్ పెట్టి పైకి వెళ్ళి దానిలో ఇంకా స్టోరీ అల్లి నన్ను ఆ రోజు సెలెక్ట్ చేస్తా అని చెప్పి అది ఏమన్నా క్యాప్టెన్సీ అనుకుంటున్నా? ఓనర్ చెప్పు అది. ఏమి ఫ్లిప్పురా నాయన, ఏమి ఫ్లిప్పురా. బయట అంతా గుంటరాక అని చెప్పి పెట్టి వీడియోలు చేస్తూ ఉన్నారు తనుజా ఫ్యాన్స్. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి ఆన్సర్ చేయగలుగుతారు చెప్పండి? ఎవరు చేస్తారు? ఇమాన్యుయల్ ఫ్యాన్స్ ఎవరైనా ఆన్సర్ చేయగలుగుతారా? ఇప్పుడు ఈ ఫ్యాన్ గ్రూప్స్, పిఆర్ గ్రూప్స్ ఆన్సర్ చేయగలిగితే ఇంత బ్లఫా, ఇంత ఫ్లిప్పా, ఇంత దారుణమా?
చి దారుణం అబ్బా. వర్స్ట్ ఎవర్. ఇమాన్యుల్ నామినేషనే వర్స్ట్ ఉంటాయి. ఎందుకంటే బేసిక్గా సేఫ్గా పోతాడని తెలుసు. కానీ సేఫ్గా పోవడం వేరు. డబల్ టంగ్ తనుజ అన్నది, ఆ రోజు నువ్వు అంటేనే నేను చేసిన, ఆ రోజు నువ్వు అట్లని, ఈ రోజు నువ్వు డబల్ టంగ్ యూజ్ చేస్తున్నావు, తప్పు చేసినావు అంటే నేను అనలేదు నేను ఎప్పుడన్నా అంటాడు. అరే అబద్ధం చెప్పడానికి ఒక అది ఉండాలబ్బా. కనీసం ఒక జస్ట్ ఒక డెకరం మెయింటైన్ చేయాలంటే చూడు, ఒక డెకరేషన్ మెయింటైన్ చేయాలి కదా. కనీసం అబద్ధం చెప్తే చాలా దారుణమైన ఫ్లిప్ అబ్బా ఇది. ఈ పర్సన్ ఇప్పుడు డబల్ టంగ్తో మాట్లాడుతున్నాడు అంటే, రాముకి ఎందుకు ఇచ్చావమ్మా, నేను నిన్ను ఎందుకు అడుగుతాను అంటాడు. ఎందుకు అడిగినావు నువ్వు, అసలు ఎందుకు అడిగినావు, నువ్వు అడగకూడదు కదా, అడగలేదు కదా. ఇది తప్పబ్బా, ఫ్లిప్ అబ్బా, వేస్ట్ అబ్బా. ఇది ఆ తర్వాత ఇగో మిగతా ఏమైనా అప్డేట్ చెప్పే ముందు మిగతా వాళ్ళ నామినేషన్స్ కూడా మనం మాట్లాడుకుందాం. బిగ్ బాస్ మా ఓపెనింగ్ ఏం చెప్పిండు? సమరానికి మరోసారి సిద్ధమైంది బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. మీరు ఆడే ఆటను ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూసిన వాళ్ళు మీ తలరాతను రాయడానికి వచ్చారు. వీరిలో కొద్ది మంది తిరిగి ఈ ఇంట్లోనే సభ్యులుగా మారి మీరు కోరుకున్న బిగ్ బాస్ ట్రోఫీ కోసం మీతో పోరాడి మిమ్మల్ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎస్, అప్డేట్ నెంబర్ 1, అద్దరిపోయే అప్డేటు. నెంబర్ 1 అప్డేటు, హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చింది భరణి అన్న అండ్ శ్రీజ దమ్ము రీఎంట్రీ ఇచ్చింది. భరణి అన్న రీఎంట్రీ ఇచ్చిండు. అద్దరిపోయే ఒక వైబ్ తోటి ఇచ్చిర్రు. అండ్ బర్నీ అన్న ఎందుకు తీసుకున్నారంటే, వాళ్ళకి లిటరల్లీ ఆ బాండ్స్ తోటి వచ్చిన స్టోరీ, అప్పుడు వచ్చిన కథ, అప్పుడు వచ్చిన ఎక్కువ ఫుటేజ్ ఇప్పుడు రావట్లేదట. లిటరల్లీ అది రావట్లేదట. కొంచెం డిస్కషన్స్, ఎమోషన్స్, నైట్ పూట మాట్లాడుకునే ముచ్చట్లు అవి ఎక్కువ వస్తలేవట. అవన్నీ రావాలని చెప్పి బర్నీ అన్న దించిరు అనేది ఇన్ఫర్మేషన్. మనిషిని దించితే బాగుండన్న ఫీలింగ్ వచ్చింది కదా ప్రోమో చూసినాక. అబ్బాయి ఏమన్నా మాట్లాడిండా, ఖచ్చితంగా ఉంటాడేమో అనుకున్నాం కదా. నేను కూడా అనుకున్నా బర్నీ అన్న పెడితే మళ్ళీ బాండ్స్ గీన్స్ అని సోది అయిపోద్ది అని అనుకున్నాం కదా. కానీ వాళ్ళకి ఆ సోది కావాలంట. చాలామంది ఫీమేల్ ఆడియన్స్, చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ బర్నీ అన్నని ఇష్టపడుతున్నారు. టీఆర్పీ రేటింగ్స్ బర్నీ అన్న డిస్కషన్స్, బర్నీ అన్న బాండింగ్స్ టైంలో గట్టిగా ఉంటున్నాయంట. సో అందుకని చెప్పి బర్నీ అన్న ఎక్స్క్లూజివ్గా తీసుకున్నారు. బర్నీ అన్న టిల్ ద ఎండ్ టాప్ 5 వరకు ఉంటాడు. రాసుకోరా సంబా. టాప్ 5 లేకపోతే టాప్ 7 అన్న పెడతారు, కానీ బర్నీ అన్న లాస్ట్ దాకా ఉంటాడు. ఇది ఫిక్స్. ఈ మాట మీరు నోట్ చేసుకుంటారా, రికార్డ్ చేసుకుంటారా, ఎక్కడైనా పెట్టుకుంటారా, మీ ఇష్టం. ఈ మాట గుర్తుంచుకోరి. బర్నీ అన్న టిల్ ఎండ్ ఉంటాడు. టాప్ 5 దాకా ఉంటాడు, లేదంటే టాప్ 6 టాప్ 7 పెడతారు. అప్పటిదాకా బర్నీ అన్న ఉంటాడు. ఆ బాండింగ్స్తో వచ్చే ఫుటేజ్ వల్ల సీరియల్ ఆ పేజ్లో నడుస్తుంది కదా. ఈ సీజన్ అంతా సీరియల్ కైండ్ ఆఫ్ దానిలో పోతుంది కదా. ఆ సీరియల్ కైండ్ ఆఫ్ ఎమోషను, ఆ సీరియల్ కైండ్ ఆఫ్ అఫెక్షను, ఆ బాండింగ్స్ అవన్నీ కూడా వీళ్ళ మధ్యలో వచ్చినాయంట. యాక్చువల్లీ ఈ సీజన్కి టీవీఆర్ రేటింగ్స్, టీఆర్పీ రేటింగ్స్కి రావడానికి కారణం కూడా ఈ ఎమోషనల్ బాండింగ్స్, ఈ ఎమోషనల్ బంధాలు, అమ్మ నాన్న, తల్లి చెల్లి తమ్ముడు అన్న, ఇటువంటి బాండింగ్స్ ఏనట. అందుకని చెప్పి మళ్ళీ దించిర్రంట. రైట్, డన్, హ్యాపీ. టీవీ సీరియల్స్ చూసేటోళ్ళందరికీ బిగ్ బాస్ అనే మరో సీరియల్ మరొకసారి 50 డేస్ 50+ ఎపిసోడ్స్తో ముందుకు పోతుంది ఘనంగా. మీరు ఇంకా ఎంకరేజ్ చేయండి. ఇది 100 కాదు 200 దాకా కూడా గుంజుతారు అన్నమాట. రైట్, ఇది ఫస్ట్ అప్డేట్. ఇక సెకండ్ అప్డేట్ మనకి సెకండ్ అప్డేట్ చెప్పే ముందు ఇప్పుడు ప్రియా వీళ్ళ నామినేషన్ ఏందో చెప్పేసి సెకండ్ అప్డేట్కి పోదాం. ప్రియా వచ్చింది, సంజన నామినేట్ చేసి బాడీ షేమింగ్ అనేది మేజర్ తప్పు, మీరు చాలా తప్పు చేస్తున్నారు, రోడ్ రోలర్ లాగా ఎక్కేస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదంటే, నేను కూడా లాభే ఉన్నా కదా అందుకే నేను మాట్లాడినా అంటే, నో అది చాలా తప్పు. మీరు అనుకుంటున్నారు నేను కూడా బక్కగా లేను కానీ మీరు అంటున్నారు, కానీ మీ గురించి మీరు ఎంతైనా అనుకోండి. సెల్ఫ్ ఇన్సెక్యూరిటీస్ అనేవి చాలా ఉంటాయి మనిషికి. ఇప్పుడు ఒకడికి అరే జుట్టు అంతా పోయింది బట్టకుండా అనగానే వాడు ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతాడు, డల్ అయిపోతాడు. ఆ ఇన్సెక్యూరిటీస్ నుంచి బయటపడడానికి చాలా కష్టమవుతుంది. ఇప్పుడు మనం సీజన్ 3లో అమిత్ అన్నని చూసినాం. అమిత్ అన్న బట్టతలు ఉందని చెప్పి ఆయన చాలా బాధపడి ఆయన అసలు క్యాప్ తీయకుండా ఉండేటోడు. అట్లాంటిది క్యాప్ తీసిండు అంటే అది ఇన్సెక్యూరిటీస్ని బయటపడడానికి చాలా టైం పట్టింది. సో అలాంటివి ఉంటాయి. ఈవెన్ సీజన్ 2లో ఒక కంటెస్టెంట్ సీజన్ మొత్తం విగ్ పెట్టుకొని ఉంటాడు, క్లైమాక్స్ వరకు కూడా విగ్ పెట్టుకొని ఉంటాడు, అసలు విగ్ తీయడు. ఈవెన్ ఆయనకు అది ఒక ఇన్సెక్యూరిటీ. లైక్ అట్లా ఇన్సెక్యూరిటీస్ ఉంటే అందులో ఒక చాలా ఇబ్బంది పడే సిచ్యువేషన్స్ ఉంటాయి అని చెప్తుంది. కరెక్టే కదా, బాడీ షేమింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇన్సెక్యూరిటీస్ అనేది ఉంటాయని చెప్పింది. ఇక్కడ మీ దృష్టిలో వాట్ ఈస్ క్లాస్ అని తర్వాత అడిగింది. వాట్ ఈస్ క్లాస్ అని అంటే, నా దృష్టిలో అంటే మేము ఆర్టిస్టులం కదా, బయట ఆర్టిస్టులం, ఇక్కడ కూడా ఆర్టిస్ట్ లాగానే డెలికేట్గా ఉంటాము, అలా మెయింటైన్ చేయాలి అని చెప్పిన అని. అంటే ఈ ఉద్దేశం అక్కడ నాకైతే తప్పు అనిపించదబ్బా. క్లాస్ అనే దగ్గర ఇక్కడ ఏంటంటే దెబ్బలు తాకించుకోవడము, కింద మీద పడడం చేయొద్దు, జాగ్రత్తగా ఉండాలి. దొంగతనాలు చేసే టైంలో కనుక దెబ్బలు తాకించుకుంటే ఇబ్బంది అవుతుంది. ఆ టాస్క్లు ఆడేటప్పుడు కూడా కొంచెం మనం ఆర్టిస్టులను బయటపోయిన తర్వాత చేతో కాలో కన్నో ముక్కో ఇరిగిపోతే ఆ తర్వాత ఎవరు రెస్పాన్సిబిలిటీ? బిగ్ బాస్ ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడా? చాలా హట్ అంటాడు, అవునా కదా? అసలు పట్టించుకోడు. గేట్ దాటినావంటే నువ్వెవడు నేనేవాడు, ఎవడరా నువ్వు అని అంటాడు. అరే ఫ్రెండ్ అన్నావుగా అంటే
నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంట్రా, నీకు నాకు ఫ్రెండ్షిప్ ఏంటి అతను బా అంటాడు. అట్లుంటుంది అన్నట్టు. కాబట్టి మన బాడీని మనమే కాపాడుకోవాలని ఆమె ఉద్దేశం. ఆ ఉద్దేశంలో నాకు తప్పనిపించలేదు. కానీ ఈ దివ్య విషయంలో మాత్రం మళ్ళా అనడం కూడా తప్పే. బేసిక్గా సంజనాన్ని ఇష్టపడే వాళ్ళందరూ ఏమంటారంటే జనరల్గా అన్నది కదా, ఆమె నోరే అంత కదా, ఆమె క్యాజువల్గా మాట్లాడేటప్పుడే కదా మాట్లాడుతుంది కదా అంటే, బిగ్ బాస్ హౌస్లో అవన్నీ నడవై. నువ్వు ఎంత సంజన ఫ్యాన్ అయినా అవన్నీ నడవై. నిజంగా కంప్లీట్గా ఆమె సైడ్ రైట్ ఉంది అన్నప్పుడు అంటే మనం మాట్లాడుకోవచ్చు, కానీ తప్పు ఉన్నప్పుడు తప్పు అని చెప్పాలి. కొంతమంది నాకు అంటారు, అన్న సంజన మాట్లాడింది తప్పే ఉందన్న, క్యాజువల్గానే అన్నది కానీ క్యాజువల్గా అన్నా కానీ కుదరదు. వాళ్ళ కళ్ళకి దోస్తాన గట్టిగా ఉండి క్యాజువల్గా అనుకుంటే ఏం కాదు. ఇప్పుడు ఇమాన్యుల్ని తనుజ దోస్తుల ఏమన్నా కానీ నడుస్తుంది, రీతు ఏమన్నా నడుస్తుంది, రీతుని ఇమాన్యుల్ ఏమన్నా నడుస్తుంది, వాళ్ళ మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ బాండ్ తోటి వాళ్ళు ఏమనుకున్నా నడుస్తుంది. రీతు డిమాండ్ రీతుని ఏమనుకున్నా నడుస్తుంది. కళ్యాణ్ పడాలా తనుజ కళ్యాణ్ పడాలని ఏమనుకున్నా నడుస్తుంది. వాళ్ళు ఏమన్నా పడేటట్టుగానే ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ మధ్యలో ఒక బాండ్ అనేది ఏడ్చింది. ఓకే అట్లా. ఇప్పుడు తనుజ భరణి అన్న దివ్యానికి తని ఏమన్నా అనుకుంటే నడుస్తుంది. అది సో వాళ్ళ మధ్య బాండ్ లేదు కాబట్టి ఏమన్నంటే బ్యాండే. రైట్. నెక్స్ట్ బయట ఆర్టిస్టులం కాదు అని చెప్పేసింది. ఆ తర్వాత మనీష్ది ఇంతకుముందు చెప్పేసినాక టోటల్ స్టోరీ మనీష్ది చూపించారు. ఖతర్నాక్ నామినేషన్ పాయింట్స్ మనీష్ చేసింది ఖతర్నాకే ఉంది. అండ్ ఇమాన్యుల్కి ఇచ్చిన తర్వాత ఇంకా తనుజకి మస్తు హైప్ వచ్చింది, సూపర్ హైప్. ఆ తర్వాత కళ్యాణ్కి ఎవరు కత్తిచ్చారు? ప్రియా కళ్యాణ్ కత్తిచ్చింది. ఇక్కడ చూడండి, మనీష్ వచ్చిండు, ఫస్ట్ వచ్చింది ప్రియా వచ్చింది, సంజనాన్ని నామినేట్ చేసింది, కత్తి సెకండ్ కత్తి వచ్చి తీసుకుపోయి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ పోయి రాముని నామినేట్ చేసిండు. రాముని నామినేట్ చేసిన రీజన్ ఎందుకంటే అది కొంచెం సేఫ్ రీజన్ కిందకి వస్తుంది, సిల్లీ రీజన్ కిందకి వస్తుంది. అదేంటంటే రాము నువ్వు పోయిన వారము ఆ పైసలు అన్నీ తీసుకుపోయి నువ్వు అట్లా ఎవరికి నిఖిల్కి ఇవ్వడం కరెక్ట్ కాదు, నువ్వు అక్కడ డ్రాప్ అవ్వడం కరెక్ట్ కాదంటే, మరి నేనైతే క్యాప్టెన్ అవ్వలేను, నువ్వు కూడా నువ్వు ముందు పోయినావు కదా, నువ్వు కూడా క్యాప్టెన్ కాలేదు కదా అని చెప్పి నేను ఆ రేస్లోకి వెనకబడిపోయినా. నువ్వు రేస్లో ముంగడి పోయినావు, నువ్వు పోయినావు ఏమైనా క్యాప్టెన్ అయినావా, కాలేదు కదా అని ఎక్కిరిస్తాడు అన్నాడు. అందుకే నువ్వు ఆ పోకింగ్లు చేయొద్దని చెప్పి కళ్యాణ్ అన్నాడు. యాక్చువల్లీ ఇది పర్టికులర్గా అతనికి సంబంధించిన రీజన్ కాదు, హౌస్కు సంబంధించిన రీజన్ అయితే. ఇట్లాంటి రీజన్స్ కూడా నామినేషన్లో పెట్టచ్చు, తప్పలేదు. టాస్క్ నేను గివ్ అప్ చేసేసిన అన్న పాయింట్ తోటి పెట్టిండు, ఓకే యావరేజ్. ఇక ఇమాన్యుల్ తనుజ లాస్ట్లో ఒకటి చూపించారు చూడు, నా పక్కనున్న వదిలి చివరికి వెళ్ళి శ్రీజ దాంట్లో పోసిన, ఇది నిజం, ఇది నామినేషన్ పాయింట్. నేను నీ కోసం నిలబడ్డా, నువ్వు నా కోసం ఎవరు లేరని అంటావు చూడు, అది తప్పు అని చెప్పడం కరెక్ట్ పాయింట్. కానీ అందులో కలిపి ఎగ్జాంపుల్ కలిపి నువ్వు నా కోసం నిలబడలేదు, నువ్వు నిలబడ్డావా, ఆ రోజు రాముని సెలెక్ట్ చేసినావు కదా అని అనేది ఏంటంటే బిస్కెట్ బక్వాస్ పాయింట్ అవుతుంది. రైట్. మనీష్ డైలాగ్ తోటి మనకు ప్రోమో ఎండ్ అయింది. ఆ తర్వాత మనం ఆల్రెడీ పొద్దుగాల నేను ఒక అప్డేట్స్ వీడియో చేసిన, ఖతర్నాక్ ఉంటుంది. ఇప్పుడు సెకండ్ వచ్చిన మనీష్ అయిపోయిన తర్వాత థర్డ్ ఫ్లోరా గారు వస్తారు. ఫ్లోరా గారు వచ్చి రీతు నామినేట్ చేస్తారు. నామినేషన్ రీజన్స్ మనం ప్రోమో తర్వాత మాట్లాడుకుందాం. ఫ్లోరా గారు కత్తి తీసుకుపోయి సుమన్ శెట్టి అన్నకి ఇస్తారు. సుమన్ శెట్టి అన్న సంజనాన్ని నామినేట్ చేస్తాడు. సంజనాన్ని నామినేట్ చేసి తొక్కలో కెప్టెన్ అన్నావు, అది నాకు నచ్చలేదని చెప్పి ఒక సింగిల్ పాయింట్తో నామినేట్ చేస్తాడు. సూపర్. కొంచెం హార్మోని డిస్టర్బ్ అయిందన్న పాయింట్ కూడా మాట్లాడతాడు. 2-3 సార్లు హర్ట్ చేసిన మీరు అనే పాయింట్ కూడా మాట్లాడతాడు. ఆ తర్వాత ఫోర్త్ వచ్చే పర్సన్ శ్రీజ దమ్ము వచ్చి కళ్యాణ్ని నామినేట్ చేస్తుంది. కళ్యాణ్ నామినేట్ చేసి తన మంచి కోసమే, తనకు మంచి కోరే నేను కొన్ని రీజన్ చెప్తున్నా అని చెప్తే అవి యాక్సెప్ట్ కూడా చేస్తాడు కళ్యాణ్. ఆ తర్వాత కత్తి తీసుకుపోయి మాధురి గారికి ఇస్తుంది. దట్ వాజ్ అ వండర్ థింగ్. మాధురి అక్కకి కత్తి ఇస్తుంది. మాధురి అక్క పోయి రీతు నామినేట్ చేస్తుంది. రీతుకి ఆమెకి ఈ మధ్య కాలంలో జరిగిన పంచాయతీలు ఉన్నాయి కదా, నేలకేసి కొడతా బండకేసి కొడతా అని ఈమెనే అని ఆమెను బదనాం చేసి పైకి వెళ్ళి నువ్వు పైసలు మన టీంలో పంచకుండా వేరే టీంలో పంచడం అని నామినేట్ చేస్తుంది. మాధురి అక్కకి శ్రీజ కత్తి ఇవ్వడం అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ థింగ్. ఎందుకు ఇచ్చింది అని అంటే బ్రెయిన్ గేమ్ ఆడింది అని నాకు అనిపిస్తుంది. శ్రీజ కొంచెం తెలివిగా ఆలోచిస్తుంది. సో మాధురితో మనం పెట్టుకోవాలంటే కొంచెం టఫ్ ఉంది ఇప్పుడు సిచ్యువేషన్. తనుజాతో ఉంటుంది కాబట్టి కొంచెం బేస్ అటు తిరుగుతుంది. కాబట్టి కళ్యాణ్కి నువ్వు విన్నర్ అయ్యే దగ్గర నుంచి వెనక్కి పోతున్నావు, నీ ఆటను వెనక్కి గుంజిస్తున్న రీజన్స్ ఏందో అని చెప్పి మనీష్ చెప్పినట్టే కొన్ని మంచి మాటలు చెప్పి ఆ తర్వాత అక్కడనే చిన్న కరెక్షన్. అంటే ఇప్పుడు మాధురికి ఇప్పుడు కళ్యాణ్ని నామినేట్ చేస్తున్నప్పుడు చెప్పిన రీజన్స్ అన్నీ తనుజాకి పొడిచే పోట్లే. కత్తి కళ్యాణ్కి గుర్చుతుంది కానీ పోట్లు పడేది మాత్రం తనుజాకి. సో ఇటు పోట్లు పడిసిన తర్వాత తనుజ పక్కనే ఉండి పక్కలో బల్యమైనటువంటి అంటే ఒక ఫేక్ బాండ్ అయినటువంటి మాధురి ఉంది కదా, మాధురి చేతికి కత్తిస్తే ఏం చేస్తుంది అని చెప్పి తమాషా చూసింది. ఆ తమాషా బాగానే ఉంది. అయితే ఇక్కడ రీతు నామినేట్ చేసింది, ఓకే. ఫిఫ్త్ వచ్చిన పర్సన్ సృష్టి వర్మ ఎంటర్డ్ ఇంటూ ద బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. రాలేదని అనుకున్నాం కదా, వచ్చింది. సృష్టి వచ్చింది, డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది. నీ ఆట కొంచెం సైడ్ ట్రాక్ అవుతుంది అన్న పాయింట్స్ తోటి నామినేట్ చేసింది డిమాండ్ పవన్కి. అండ్ కత్తి తీసుకుపోయి రాము, హిజ్ ఫ్రెండ్ రాము, చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆ టైంలో, రాముకి ఇస్తే రాము పోయి ఇక్కడ పెద్ద బ్లండర్ చేసిండు. అయ్యా రాము పోయి గౌరవ్ని నామినేట్ చేసిండు.
ఎంత దారుణం అంటే ఒక సిల్లీ రీజన్ తోటి గౌరవ్ని నామినేట్ చేయడము వర్స్ట్ అనిపించింది. గౌరవ్ చాలా బాధపడ్డాడు. గౌరవ్ నిఖిల్ దగ్గర పోయి బాధపడ్డాడు. ఒక లిటరల్ ఏడంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకున్నాడు గౌరవ్. మన గౌరవ్ గురించి పొద్దునే మాట్లాడుకున్నాం. చాలా మంచి పర్సన్, నమ్మితే ఎట్లుంటాడు ఫ్రెండ్స్ తోటి, అండ్ అతని గేమ్ స్ట్రాటజీ ఏంటంటే పొద్దున మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఆ వీడియో చూడకపోతే చూసే ప్రయత్నం చేయండి, సూపర్ ఉంటుంది వీడియో. అయితే ఆ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టే గౌరవ్ మెంటాలిటీ ఏందో మనకు అర్థమైంది. అట్లాంటిది రాము గౌరవ్ ఒకే ఒక పర్సన్ని క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాడు, అది రాము. కనెక్ట్ అయ్యిండు, ఎందుకో కనెక్ట్ అయ్యిండు. చాలా క్లోజ్ ఫ్రెండ్ లెక్క ఉంటాడు గౌరవ్. మళ్ళీ ఎప్పుడు చూడు రాముకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఎక్కడ చూడు రాముతో ఉండడానికి ట్రై చేస్తాడు, రాముతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, రాముతో టైం స్పెండ్ చేస్తాడు, రాము కోసం నిలబడతాడు. ఇన్ని చేస్తుంటే గౌరవ్ని రాము నామినేట్ చేసిండు సిల్లీ రీజన్ తోటి. అసలు అక్కడ రీజన్ లేదు కానీ నామినేట్ చేసిండు. క్యాప్టెన్సీలో జరిగిన మిస్టేక్ లాంటి చిన్న చిన్న రీజన్స్తో నామినేట్ చేసిండు. వర్స్ట్ ఎవర్ నామినేషన్ ఫ్రమ్ రాము. ఇలాంటివి చేసేసరికి ఇట్లా బ్యాక్ స్టాప్ చేస్తాడు, ఇట్లా వెన్నుపోటు పొడిచింది, ఏంది ఫేక్ ఫ్రెండ్షిప్ ఎందుకు చేసిండు అన్న బాధతోటి చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత లాస్ట్ వచ్చిన పర్సన్ భరణి గారు వచ్చేసి సంజన నామినేట్ చేసిండు. సేమ్ ఇవే దివ్యాని బాడీ షేమింగ్ చేసిన రీజన్స్ పర్సనల్గా తీసుకుంటాడుగా భరణి అన్న. నా చెల్లిరా అన్నయ్య అన్న వంటే ఎదురవనా, అన్న అంటేనే ఉన్నానంటూనే చిన్ని చెల్లి కోసం వస్తున్నానే అని వచ్చిండు అన్న వచ్చిండు, నామినేట్ చేసిండు సంజనాని. మంచి మాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత బర్నీ అన్న నిఖిల్కి కత్తిచ్చిండు. నిఖిల్ అంటే కొంచెం అభిమానం ఉంది, అండ్ నిఖిల్ ఈజ్ అ జెంటిల్ పర్సన్, జెంటిల్మెన్ నేచర్. సో నిఖిల్కి ఇచ్చిండు. నిఖిల్కి ఇవ్వగానే నిఖిల్ వచ్చి తనుజాని నామినేట్ చేసిండు. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. తనుజాని నిఖిల్ ఏమని నామినేట్ చేసిండు, ఎంత పవర్ఫుల్గా నామినేట్ చేసిండు అనేది మనం చూడబోతున్నాం. ఒకవేళ పవర్ఫుల్గా నామినేట్ చేస్తే గనక నిఖిల్ గ్రాఫ్ అమాంతం తనుజాకి ఆపోజిట్గా నిలబడుతుంది. అది అద్భుతమైన థింగ్. నిఖిల్ గ్రాఫ్ పెరిగేదా తగ్గేదా ఏంటిది అనేది మనం ఈరోజు చూడబోతున్నాం. ఇఫ్ ఇన్ కేస్ నిఖిల్ గ్రాఫ్ పెరిగిందే అనుకో, విన్నర్ రేస్లోకి ఒక కంటెస్టెంట్, వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చేసినట్టే. దట్ వాజ్ ద మ్యాజిక్ ఆఫ్ టుడేస్ ఎపిసోడ్. చూద్దాం ఏం జరుగుద్దో. అండ్ ఇక మంచి పంచాయతీలు జరిగినాయి అందరి మధ్యలో. మాధురికి, సంజనాకి జరిగింది, రీతుకి, చాలా పంచాయతీలు జరిగినాయి ఈరోజు. ఓవరాల్గా నామినేషన్లో ఉన్నది మాత్రం ఆల్రెడీ మనం లిస్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో సంజనాక నామినేషన్లో ఉంది, రీతు నామినేషన్లో ఉంది, గౌరవ్ నామినేషన్లో ఉన్నాడు, కళ్యాణ్, పవన్, అదే డిమాండ్ పవన్ అండ్ రాము. అట్నే మనకి గౌరవ్ చెప్పేసిన కదా, మాధురి డైరెక్ట్ నామినేషన్ మాధురి అయింది కాబట్టి మాధురి కూడా నామినేషన్లో ఉంది. సో వీళ్ళంతా నామినేషన్ లిస్ట్లో ఉన్నోళ్ళు 1 2 3 4 5 6 7 7గురు నామినేషన్లో ఉన్నారు. రీతు కూడా నామినేషన్లో ఉండాలి కదా, రీతు కూడా నామినేషన్లో ఉంది. 1 2 3 4 5 6 7 మెంబర్స్ నామినేషన్లో ఉన్నారు. సో రాము లిటరల్లీ కావాలనే నామినేట్ చేసిన అన్న ఒక ఓవర్ యాక్షన్ తోటి ఉన్నాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి తర్వాత. ఇది టోటల్గా ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి గట్టి కొట్టండి. 2 లక్షల మంది సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుడే ఈ సీజన్లో. మీరు నాకు సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా. అండ్ ఫిల్టర్లెస్గా జెన్యూన్గా మీకు పవర్ ప్యాకెడ్ రివ్యూస్, పవర్ ప్యాకెడ్ అప్డేట్స్ ఉంటాయి. నేను కొన్నింటిని అనుకొని కంట్రోల్ అయ్యి నేను చాలా విషయాల్ని, అప్డేట్స్ని చెప్పకుండా ఆపేసిన. ఇక నుంచి నన్ను ఎవరు ఆపలేరు, నన్ను నేనే ఆపితే. ఇది మ్యాటర్. ఓకేనా? ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ యువర్ సిర్పన్ శ్రీనివాస్ అలియాస్ Sinu 65. శుభ ఖైర్.